అందిన తాజా వార్త ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఒకేసారి పప్పులో కాలేసి, నిజం చెప్పాలంటే పప్పు రాత్రి వచ్చింది, కాకపోతే మేము పొద్దున కాలేసాము. ఏంటి మీ పప్పు కాలు ఏంటి సోది అనుకుంటున్నారా? నైట్ మెసేజ్ వచ్చింది హనీకి 10:15 కి స్కూల్ అని. మేము ఆ మెసేజ్ ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. పాపం రెగ్యులర్ స్కూల్ టైమింగ్ కి లేచి త్వరగా స్నానం చేసి రెడీ అయిపోయింది. టైం అయిపోతుంది, వ్యాన్ అయినా రావట్లేదు ఏంటి చెప్పమా అని ఒకసారి మెసేజ్ చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది మాకు. అందుకే సరిగా నిద్రపోలేదని ఫీల్ అయింది పాపం బిడ్డ. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్ యు నో. టైం కుదరకపోయినా కుదిరించుకొని మరి పొద్దునైతే వాళ్ళ డాడీ వదిలిపెట్టాడు. ఇప్పుడైతే నాకు కుదరదన్నాడు. అందుకనేసి ఒక పూర్తి చేయవలసిన కార్యాన్ని నా చేతిలో పెట్టుకొని నేను లెవెల్లో షూస్ ని బాగా టైట్ గా కట్టుకొని మరి రన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. 11:15 కి అక్కడ ఎగ్జామ్ అయిపోతుంది. నేను ఇంటి నుంచి బయటకు వెళ్లే లోపే 11 అయిపోయింది. దేవుడు దయ తెలిసి త్వరగా ఈ రిక్షా దొరికితే బాగుంటుంది, లేదంటే నేను టైం కి రీచ్ అవ్వను. ఈ హడావిడి చూస్తుంటే నాకైతే మా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, నాలాగా పప్పులో కాలేసిన అమ్మలు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి చూద్దాం. ఇలాంటి సిల్లీ పాటలు ఇంకెన్ని పడాలో ఏంటో.